కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బైడపల్లిలో ప్రధాన రహదారిపై రామభక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. దేవస్థానం పూజారి తెలిపిన వివరాల మేరకు ఆంజనేయ స్వామి మూల విరాట్కు అలంకరించిన వెండి పాదాలు, వెండి కళ్ళు, వెండి కిరీటం, వెండి గద, స్వామివారి అభయస్త్రాలు వీటితో పాటు అమ్మవారి బంగారు తాలిబొట్టు, సరడు చోరీకి గురైనట్లు తెలిపారు. సుమారు వాటి విలువ 5.5 లక్షల రూపాయలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రాథమికంగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివిధ కోణాలలో ఆరా తీస్తున్నారని తెలిపారు. రుద్రాక్షలతో 7 మంది ఆడపిల్లలు, ఒక మగాయన, ఒక ముసలామ, ఇట్లా పిల్లోళ్ళు 2 దంపతుల్లాగా వచ్చి ఒకరు గజస్తంభం కాడ, ఒకరు అంగడి కాడ ఇక్కడ టీ అడుగుతూ ఈ ఉన్న సామాన్లు తీసేసుకొని కారులోనే వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు వీడికి వచ్చిన దాకా పట్టుకునేది ఈ సిద్ధవటం మన అట్లూరు చెక్ పోస్ట్ కాడ పట్టు తీసేసి వెహికల్ వెళ్ళింది. వెహికల్ నెంబర్ మటుకు బైక్ నెంబర్. పిల్లలు లోపలికి వెళ్ళి స్వామి ఎండి ఆభరణాలు తీసుకెళ్లారు. మళ్ళీ 12 గంటలప్పుడు వాళ్ళు సుమో తీసుకొని మేము బ్రహ్మంగారి మఠం నుంచి తిరుపతికి వెళ్తానమని నాకు చెప్పినారు. అక్కడికి పోగానే ఆ సుమో పైన బట్టలు అవన్నీ మార్చేసి వాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్లో